అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు జనరల్ మెడిసిన్ విభాగం నందు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనం ఈరోజు తెలుసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశ్యం ఎందుకనగా, మన భారతదేశంలో 50 వయసు పైన పడిన వాళ్ళలో ఈ పక్షవాతం అనేది అంగవైకల్యం కారణం చేసే దాంట్లో మొదటి వరుసలో ఉందండి. సో, దీని వలన పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడంతో పాటు, కుటుంబం అంతా కూడా ఫైనాన్షియల్‌గా ఎంతగానో సఫర్ అవ్వాల్సిన సిట్యుయేషన్ ఏర్పడుతుంది. కావున వీటిపైన పూర్తి అవగాహన ఉండడం ఎంతగానో మంచిది. సో, మనం ముందుగా ఈ పక్షవాతం అంటే ఏంటి? అది ఎందువలన వస్తుందో తెలుసుకుందాం. పక్షవాతం అంటే మనకు మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలలో బ్లాక్ రావడం వలన రక్త సరఫరా తగ్గిపోయి పక్షవాతం వస్తుందండి. లేకపోతే ఈ రక్తనాళాలు చిదలడం వల్ల కూడా పక్షవాతంగా మనిషికి వస్తుంది. ఇప్పుడు దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. వీటిలో మనం మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని, నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని రెండుగా విభజించబడినది. అందులో మొదటగా మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వీటి మన కంట్రోల్లో ఉన్నట్టు అన్నమాట. సో, వీటిని మనం కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు పక్షవాతం బారి నుంచి పడకుండా ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అందులో ముందు వరుసలో గల కారణాలు చూసుకుంటే బీపీ, షుగరు, అధిక కొలెస్ట్రాల్, అధిక బరువు, అలవాట్లు, ధూమపానము, మద్యపానము, పొగాకు నమలడం వలన రిస్క్ అనేది పెరుగుతుంది. సో, నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇవన్నీ కూడా మనం మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన చేతిలో ఉన్నవి. సో, వీటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే దీని బారి నుంచి మనం బయటపడగలం. సో, ఇది మైండ్లో పెట్టుకోవాలి. నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వయసు తీరు కూడా ఈ స్ట్రోక్ అనేది ఇన్సిడెన్స్ పెరుగుతుంది. దాంతోపాటు మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళు ఈ వచ్చే జబ్బు అనేది తక్కువగా ఉంటుంది. మగవాళ్ళు జబ్బు ఎక్కువగా వస్తుంది. దీంతోపాటు రక్తం గడ్డగట్టుకునే స్వభావం కొన్ని కారణాల వల్ల అది ఎక్కువ అవుతుందండి. ఉదాహరణకు పోల్చుకుంటే ప్రోటీన్ సిఎస్ డెఫిషియన్సీ అని, హైపర్ హోమోసిస్టమీమియా అని, యాంటీథ్రోంబిన్ 3 డెఫిషియన్సీ అని, ఫ్యాక్టర్ V లిమిటేషన్ అని, ఇవి కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనం వాటి కారణాలు ఎందుకు వస్తుందో తెలుసుకున్నాము. ఇప్పుడు పక్షవాతం జబ్బు వచ్చింది అంటే వాటిలో లక్షణాలు ఏముంటాయి, మనం ఎలా గుర్తించాలి, ఈ లక్షణాలు తెలుసుకున్న వెంటనే మనం ఏం చేయాలో తెలుసుకుందాం. సో, ముందుగా ఆ లక్షణాలు ఎలా రావచ్చు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లక్షణాలన్నీ కూడా అకస్మాత్తుగా వస్తాయి. అకస్మాత్తుగా అంటే ఉన్నట్లుండి కాళ్ళు పని చేయకపోవడమో, లేకపోతే చెయ్యి పని చేయకపోవడమో, లేకపోతే కాలు చెయ్యి పని చేయకపోవడమో, లేకపోతే మూతి వంకర అవ్వడమో, అకస్మాత్తుగా చూపు కోల్పోవడమో, లేకపోతే చూపు మందలించడమో, మాట తలపడడం కానీ, చూపు ఒకటి రెండులా కనిపించడం కానీ, ఇవన్నీ కూడా ఈ పక్షవాతంలో కొన్ని లక్షణాలు. సో, ఈ లక్షణాలు మనం గుర్తించిన పిమ్మట వీలైనంత త్వరగా ఈ దగ్గర ఉన్న హాస్పిటల్లో వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి లక్షణాలు ఉండగా దగ్గరున్న హాస్పిటల్, అందులో కూడా ఈ CT/MRI అనే ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్లో మీరు రీచ్ అవుతే మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ జరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో, మనం ఈ లక్షణాలు గుర్తించిన పిమ్మట వెంటనే దగ్గరున్న హాస్పిటల్లో రీచ్ అవుతే, సో, అక్కడ మనం ఏం చేయగలుగుతాం. సో, మొదటగా పేషెంట్ ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే దగ్గరున్న హాస్పిటల్‌కి రీచ్ అయితే, అది కూడా మొదటి 4.5 గంటల లోపల వస్తే మనం థ్రాంబోలైసిస్ చేయొచ్చు. థ్రాంబోలైసిస్ అనగా ఇంజెక్షన్ ఇచ్చి ఆ లోపల రక్తపు గడ్డని మనం కరిగించగలవచ్చు. సో, ఇదొక 4.5 గంటల లోపల వస్తే మనకు ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది. ఒకవేళ 4.5 గంటలు పై మీద పడి వస్తే పేషెంట్ మన దగ్గరకు వస్తే, అప్పుడు మనం రక్తం పలచబడే మాత్రలు కానీ, దాంతోపాటు స్టాటిన్స్ అంటాం, అంటే కొలెస్ట్రాల్ని తగ్గించే మాత్రలు. సో, వీటితో పాటు ఫిజియోథెరపీ, తలలోపల ప్రెషర్ తగ్గించడానికి కొన్ని వరకు మందులు పెట్టేసి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది. సో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ లక్షణాలు గుర్తించిన పిమ్మట మీ దగ్గరున్న హాస్పిటల్కి ఎంత తొందరగా రీచ్ అవుతే మీ దీని నుంచి ఆ ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేది, అవుట్కమ్ అనేది అంత మంచిగా ఉంటుంది. ఈ జబ్బుకు సంబంధించిన ట్రీట్మెంట్ విశ్వభారతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ నందు ఉచితంగా అందించబడుతుంది. కనుక పేషెంట్స్ అందరూ ఈ ఫెసిలిటీని ఉపయోగించవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.